ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ స్మూత్ మరి స్ట్రెంగ్తెన్ అయిపోతుంది, డాండ్రఫ్ మాయమైపోతుంది, హెయిర్ కలర్ బ్లాక్ అయిపోతుంది, మరి హెయిర్ ప్రాబ్లమ్స్ మన దగ్గర కూడా రావు, అది కూడా న్యాచురల్ గా. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉండాలని కోరుకుంటున్నా. నేను మీ డాక్టర్ ముసద్దిక్. చాలా మంది హెయిర్ ఫాల్ గురించి చెప్పారు సార్, మరి హెయిర్ ఫాల్ కి ఏం ప్రోడక్ట్స్ వాడాలి అని అడుగుతున్నారు. మరి నేనేమంటానంటే, హెయిర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పే డాక్టర్స్, స్పెషలిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. కానీ నా ఏమంటే, మీకు ఇబ్బంది పెట్టకుండా నేచర్ మనకిచ్చిన ప్రోడక్ట్స్తో మనం ఎలా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పడం. ఎందుకు సార్ న్యాచురలే అని అడగొచ్చు మీరు. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్, డైలీ యూజ్ చేయొచ్చు, అందరూ యూజ్ చేయొచ్చు, మరి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం కూడా ఉండదు. మరి హెయిర్ కి నేచర్ ఏమిచ్చింది అంటే చాలా ఇచ్చింది. కానీ అందులో ఎక్కువగా ఉపయోగపడేవి ఏమిటంటే భృంగరాజ, ఆమ్ల, బ్రాహ్మి, వేప చెట్టు, మేథి, షికాకాయ్, హైబిస్కస్. మరి మీకు ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి అని డౌట్ రావచ్చు. మీరు వాడే హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉన్న కెమికల్స్ కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి, అది కూడా న్యాచురల్ గా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అలా అయితే ఎట్టి పరిస్థితిలో తెలుసుకోవాల్సిందే కదా. మరి వినండి. భృంగరాజలో విడలోలాక్టోన్, ఎక్లిప్టిన్, ఎక్లిప్టాల్, స్టిగ్మాస్టెరాల్, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం, సెపోనిన్స్, ఫెనిలోయిక్ యాసిడ్స్, ఇంకా ఎన్నో రకాల కాంపోనెంట్స్ దీంట్లో ఉంటాయి. భృంగరాజ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తూ, హెయిర్ హెల్త్ ని మెయింటైన్ చేస్తూ, హెయిర్ ని నరిష్ చేస్తూ, యాంటీ ఏజింగ్ గా యాక్ట్ చేస్తూ మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ లో హెల్ప్ చేస్తుంది. భృంగరాజ ఆయిల్ గా కానీ, హెయిర్ ప్యాక్ గా కానీ, హెయిర్ మాస్క్ గా కానీ యూజ్ చేయొచ్చు. ఆమ్లాలో విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, గాలిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ని ఉంటాయి. ఆమ్లాలో ఉన్న విటమిన్స్, మినరల్స్ హెయిర్ ఫాలికల్స్ ని ఫీడ్ చేస్తాయి. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి స్కాల్ప్ ని న్యూట్రిషన్స్ ఇస్తాయి. ఆమ్లా తినొచ్చు, సిరప్ ఫామ్ లో తాగొచ్చు, హెయిర్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై చేయొచ్చు, హెయిర్ ప్యాక్స్ గా వాడుకోవచ్చు, హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు. బ్రాహ్మిలో బకోసైడ్స్, బ్రమైన్, హర్పెస్టైన్, విటమిన్ సి, జింక్, కాల్షియం, ఇంకా ఎన్నో కాంపోనెంట్స్ దీంట్లో ఉంటాయి. మరి బ్రాహ్మి హెయిర్ ఫాలికల్స్ మరి స్కాల్ప్ నరిష్ చేసి హెయిర్ డ్యామేజ్ ని రిపేర్ చేస్తాయి. హెయిర్ ఫైబర్స్ చుట్టూ న్యాచురల్ ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ చేస్తాయి. బ్రాహ్మి ఆయిల్స్ లో మిక్స్ చేయవచ్చు, ఓరల్లీ తీసుకోవచ్చు, హెయిర్ మాస్క్స్ గా కూడా వాడొచ్చు. నీమ్ వేప చెట్టులో అజాడిరాక్టిన్, నింబిన్, విటమిన్ ఇ ఉంటాయి. నీమ్ వేప చెట్టులో ఉన్న యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించి హెల్దీ స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. నీమ్ కానీ వేప చెట్టు ఆయిల్స్ లో యూజ్ చేయొచ్చు, పేస్ట్ ని స్కాల్ప్ కి అప్లై చేయొచ్చు, లీవ్స్ ని వాటర్ లో బాయిల్ చేసి షవర్ కి వాడొచ్చు. మేథి గాని ఫెనుగ్రీక్ లో ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, నికోటినిక్ యాసిడ్, పొటాషియం, మేథిలో ఉన్న ఈ కాంపౌండ్స్ హెయిర్ ఫాలికల్స్, హెయిర్ షాఫ్ట్ ని నరిష్ చేసి స్ట్రెంగ్తెన్ చేసి స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. హెయిర్ కండిషనింగ్ చేసి హెయిర్ థిక్నెస్, సాఫ్ట్నెస్ ఇంప్రూవ్ చేస్తాయి, మరి షైనింగ్ ని ఇస్తాయి. మేథీ సీడ్స్ ని నైట్ అంతా వాటర్ లో సోక్ చేసి మార్నింగ్ పేస్ట్ చేసి హెయిర్ మాస్క్ గా వాడుకోవచ్చు. షికాకాయలో సపోనిన్స్, న్యాచురల్ క్లీన్జర్స్, విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, అరబిక్ యాసిడ్, ఫ్లేవోనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. షికాకాయలో ఉన్న కాంపోనెంట్స్ హెయిర్ ఫాలికల్స్ నరిష్ చేస్తాయి, హెయిర్ బ్రేకేజ్ ని రెడ్యూస్ చేస్తాయి, స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేస్తాయి, హెయిర్ డ్యామేజ్ కాకుండా ఫైట్ చేస్తాయి. ఇందులో హెయిర్ స్ట్రెంథెనింగ్ అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కాకుండా చూస్తాయి. షికాకాయ్ దీనిని పౌడర్ చేసి హెయిర్ వాష్ కి న్యాచురల్ షాంపూగా వాడుకోవచ్చు. హైబిస్కస్ లో విటమిన్స్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఐరన్, ఫాస్ఫరస్, సపోనిన్స్, ఫ్లేవోనాయిడ్స్, మ్యూసిలేజ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. హైబిస్కస్ వి ఫ్లవర్స్ గానీ, లీవ్స్ గానీ పౌడర్ చేసి ఆయిల్స్ లో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఈ హర్బ్స్ లో ఉన్నాయి. దాదాపు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో దీనికన్నా ఎక్కువ ఏమీ ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో ఆరోగ్య వీడియోలో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.